కడప జిల్లా ప్రొద్దుటూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్రేకింగ్లో చూస్తున్నాం. మహానాడుకు ఒక్కరోజు ముందు టీడీపీలో వర్గపోరు బహిర్గతం అవడంతో ప్రాంతం అంతా ఒక్కసారిగా అట్టుడికిపోయింది. పరస్పర రాళ్ల దాడులు, పోలీసుల లాఠీచార్జ్తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కుమారుడు కొండారెడ్డి భాగస్వామిగా ఉన్న ఎస్ఎస్ షాపింగ్ మాల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఈ మాల్ను ప్రభుత్వ అనుమతులకు వ్యతిరేకంగా నిర్మించారంటూ టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ప్రవీణ్ ఫైర్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇవాళ తనిఖీల కోసం అధికారులు చేరుకున్న నేపథ్యంలో పరిస్థితి మరింత వేడెక్కింది. అధికారులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ప్రవీణ్ వర్గం అక్కడికి చేరుకోవడంతో పాటు అనంతరం ఎమ్మెల్యే వర్గీయులు కూడా అక్కడికి రావడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వివాదం క్రమంగా రాళ్ల దాళ్ల వరకు వెళ్లడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో ప్రొద్దుటూరు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ హుస్సేన్ సిద్ధంగా ఉన్నారు. హుస్సేన్, ఏం జరుగుతోంది కడపలో? ఇవాళ అధికారులు తనిఖీల కోసం చేరుకున్నారు అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమణ. ప్రతిష్టాత్మక మహానాడు జరగడానికి ఒక రోజు ముందు కడప జిల్లా ప్రొద్దుటూరులో తెలుగు తమ్ముళ్ల వర్గపోరు యుద్ధాన్ని తలపించిందని చెప్పుకోవచ్చు. నియోజకవర్గ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ రెడ్డి వర్గాల మధ్య తీవ్రమైనటువంటి వర్గపోరు నడుస్తోందని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్లకే పరిమితమైపోయినటువంటి విమర్శలు ఇప్పుడు ఒక్కసారిగా రచ్చకెక్కాయని మనము ఇప్పుడు చెప్పుకోవచ్చు. స్థానికంగా ఉంటున్నటువంటి ఎస్ఎస్ మాల్ వ్యవహారంలో దాదాపు నెల రోజులుగా వైసీపీ టీడీపీ వర్గాల మధ్య వివాదం రాజుకుంటుంది. అది అటు ఇటు తిరిగి తెలుగుదేశం పార్టీలోని రెండు వర్గాల మధ్య నిప్పుల కుంపటి రాజేసిందని మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి ఎస్ఎస్ మాల్లో అనేక మంది భాగస్తులుండగా ఎమ్మెల్యే అయినటువంటి వరదరాజులరెడ్డి తనయుడు కొండారెడ్డికి కూడా మూడో వంతు భాగం ఉంది. ఈ మాల్లో అనేక అవకతవకలు జరిగాయంటూ ప్రవీణ్ రెడ్డి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. ఇందులో మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధికార ప్రతినిధి అయినటువంటి రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి భారీ ఎత్తున ముడుపులు ముట్టాయని కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు ప్రవీణ్ రెడ్డి. అయితే టీడీపీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఇద్దరికి చీకటి ఒప్పందాలు ఉన్నట్టుగా కూడా భారీగా విమర్శలు చేశారు ఇటీవల ప్రవీణ్ రెడ్డి. అయితే ఇదిలా ఉండగా ఈ మాల్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా జరిగాయంటూ ప్రవీణ్ రెడ్డి పలు శాఖలకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇవాళ మాల్ వద్దకు అగ్నిమాపక సిబ్బంది అధికారులు తనిఖీ కోసం వెళ్లడం జరిగింది. దీంతో ఎమ్మెల్యే వర్గీయులు పెద్ద ఎత్తున మాల్ వద్దకు చేరుకున్నారు. తనిఖీ అధికారులకు ప్రవీణ్ రెడ్డి పంపించారన్నటువంటి సమాచారంతో వరదరాజులరెడ్డి వర్గీయులు ప్రవీణ్ రెడ్డి ఇంటి వద్దకు పెద్ద ఎత్తున చేరుకోవడానికి బయలుదేరారు. అయితే ప్రవీణ్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్ళగానే అప్పటికే అక్కడ భారీ ఎత్తున పోలీసులు మోహరించడం కూడా జరిగింది. అయితే ఇరు వర్గాలు అక్కడ ప్రవీణ్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి అతని అనుచరులు తర్వాత ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గీయులు పరస్పరం ఒకరికొకరిపై రాళ్లు రువ్వుకున్నారు. అయితే పరిస్థితి చేయి దాటిపోతుందనేటువంటి ఉద్దేశంతో పోలీసులు ముందస్తుగా కొద్దివేర అంటే లాఠీ చార్జ్ కూడా చేసి అక్కడ ఉన్నటువంటి గుంపును చెదరగొట్టారు. అయితే ఈ సంఘటన జరిగిన అనంతరం తన వర్గీయులను ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గీయులు దాడి చేశారని అతనికి సంబంధించినటువంటి కొన్ని సెల్ ఫోన్స్ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నారని ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేస్తానంటూ కూడా ప్రవీణ్ రెడ్డి చెప్పడం విశేషం. ఇదిలా ఉండగా మాల్ వద్ద కూడా కొంతమేర అంటే పరస్పరం ఒకరిద్దరిపై కూడా దాడి జరిగినట్లుగా కూడా మనకు సమాచారం ఉంది. పరిస్థితి ఇక్కడ ప్రొద్దుటూరులో ఇలాగ ఉంటే కనుక బద్వేల్లో మరో రకమైనటువంటి పరిస్థితి కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు. వాస్తవంగా బద్వేలులో ఈ ప్రస్తుతం టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉంటున్నటువంటి రితీష్ రెడ్డికి కాకుండా
అధిష్టానము ఆ డిసిసిబి చైర్మన్ సూర్యనారాయణ రెడ్డికి కూడా అక్కడ మహానాడు నిర్వహణకు సంబంధించినటువంటి బాధ్యతలు అప్పగించింది. దీంతో రితీష్ రెడ్డి వర్గం సపరేట్ గా ఇవాళ సమావేశమైంది. తాను ఆ పార్టీకి అంటే ఆ వర్గానికి సంబంధించిన వారు రేపు ఎల్లుండి జరగబోయేటువంటి మహానాడుకు దూరంగా ఉండాలని కూడా నిశ్చయించుకున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఈ విధంగా కడప జిల్లాలో మహానాడుకు ఒక రోజు ముందు పెద్ద ఎత్తున ఆ తెలుగు తమ్ముళ్ల మధ్య వర్గ విభేదాలు పెద్ద ఎత్తున రాజకీయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. రమణ, ఓకే, థ్యాంక్ యూ సేన్.